దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, విజ్ఞానాభిలాషులారా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు 228వ ఎపిసోడ్కి వచ్చాం. ఇది సబ్జెక్ట్ అయితే మరి నా దర్శనాల సబ్జెక్టులో ఒక పాయింట్ మీద, ఒక సందేహం మీద చెప్తున్నాం. వేదాలలో అసలు విజ్ఞాన శాస్త్రం ఉందా లేదా అనే దాని మీద మనం చెప్తూ వస్తున్నాం. ఇది ప్రార్థనా టీవీ విజయవాడ. మరి ఈ యొక్క సబ్జెక్టులో వేదాల మీద చాలా విస్తారంగానే మరి చెప్పాలని నేను అనుకుంటున్నది. కారణం ఏంటంటే భారతదేశంలో ఈ సబ్జెక్టు మీద ఎవ్వరికి అవగాహన పెద్దగా లేదు. క్రైస్తవులకి తెలియదు, అలాగే ఇతర జనులకు కూడా, హిందువులకు కూడా వేదాల గురించి ఏమీ తెలియదు. మరి ఏదో కొద్ది గొప్ప తెలిసినప్పటికీ కూడా అది పైనే తప్ప అసలు దాంట్లో పూర్తిగా ఏముందో తెలియదు. కాబట్టి వేదాల్లో ఏముందో తెలియక అనేక మంది ఎవరు చెప్తారు మాకు అని అట్లాగే అనుకుంటూ అలాగే చనిపోతున్నారు. అలా కాకుండా వాళ్ళు జీవించి ఉండగానే వేదాల్లో ఈ మాటలు ఉన్నాయని తెలిసి ఉంటే వాళ్ళ నిర్ణయాల తర్వాత ఏం తీసుకుంటారు అనేది వేరే విషయం. కానీ సృష్టికర్త విషయంలో, సృష్టికర్త వేదాల్లో ఉన్నది ఏంటంటే సృష్టికర్త అన్న దేవుడు మరి బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడే అనేటువంటి అనేక సూచనలు, అనేకమైనటువంటి ఛాయ విషయాలు అనేకమైనటువంటి వేదాల్లో ఉన్నాయి. అయితే తప్ప విజ్ఞాన శాస్త్రం గురించి ఏ మాత్రము దాంట్లో లేదు. ఎవరు తోచింది వాడు రాసేసుకున్నారు వేదాల్లో. కాబట్టి వేదాల్లో ఉన్నదల్లా ఒకటి దేవుడి గురించి, సృష్టికర్త గురించి జ్ఞానం తప్ప విజ్ఞాన శాస్త్రం ఏమీ లేదు దాంట్లో అని చెప్పి తెలుస్తూ ఉంది. అయితే బైబిల్ గ్రంథంలో మాత్రం విజ్ఞాన శాస్త్రం, బ్రహ్మాండమైనటువంటి విజ్ఞానం బైబిల్ గ్రంథంలో ఉంది, దేవుడిచ్చాడు. ఆ విజ్ఞానం ద్వారానే అనేక పరిశోధనలు చేసి మరి శాస్త్రజ్ఞులు కొత్త విషయాలు తెలుసుకున్నారు. ఈ ప్రపంచం అంతా ఎట్లా నడుస్తుంది, ఎందుకు నడుస్తుంది, ఎలా నడుస్తుంది అని వాళ్ళు గ్రహించారు. అటువంటి ఒక 17 పాయింట్లు మీకు చెప్తాను బైబిల్ గ్రంథంలో. ఆ 17 పాయింట్లు ముఖ్యంగా 2 పాయింట్లు అయితే వచనాలతో సహా. మరి వచనాలన్నీ చదవాలంటే టైం ఎక్కువైపోద్ది కాబట్టి తక్కినన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక 2 పాయింట్లు అయితే మేము ముందుకు తీసుకొస్తా. అది బాగా ప్రధానంగా అవసరమైనవి. ఏంటి అంటే ఇది కూడా ఎట్లా తెలిసింది, మరి బైబిల్లో ఉందంటే ఎట్లా తెలిసింది అంటే దేవుడు తన ప్రవక్తల నోటి ద్వారా రాయించాడు. మనిషి అన్నవాడికి ఎవరికీ తెలియదు. ప్రవక్త మనిషే కాబట్టి ఆయన మామూలుగా ప్రవక్త అయితే ఆయనకి దేవుడి ఆత్మ ఆయన మీద లేకపోతే ఆయనకు కూడా తెలియదు. అది అంతా కూడా దేవుడు రాయించబట్టే రాయించాడు. అది ఏంటి అంటే ఈ భూమి అనేది అసలు ఎక్కడ ఉంది, భూమి కింద ఏమన్నా ఆధారం ఉందా అనే దాని మీద అనేక మంది మరి వేల సంవత్సరాల నుంచి ఎట్లా నిలబడి ఉందో, భూమి ఎలా ఉందో అని ఆలోచించుకుంటూ వాళ్ళకి ఏమీ అర్థం కావట్లా. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు యోబు గ్రంథంలో చెప్పాడు, భూమి కింద ఏమీ లేదబ్బాయి, శూన్యంలో నేను దాన్ని వేలాడదీశా అన్నాడు. ఏంటి ఈ శూన్యంలో వేలాడదీశారా? ఇంత పెద్ద బరువైన భూమి అసలు గాలిలో ఎలా తేలుతుంది, ఎలా వేలాడుతుంది, దేవుడేమి ఎట్లా చెప్పాడు ఏంటి అనుకుని ఏంటి ఇది ఎంతవరకు నిజమని చెప్పి శాస్త్రజ్ఞులు అనేక పరిశోధనలు చేసి ఆ భూమి ఎక్కడుంది అని చెప్పి అనేక పరిశోధనలు చేసి నిజమే భూమి గాల్లోనే ఉంది అని తేల్చారు. అంటే ఇది భూమి గాల్లో ఉందన్న విషయము మానవ మాత్రుడికి తెలియదు, కానీ దేవుడికి మాత్రమే తెలుసు. ఎందుకు? పెట్టిన ఆయన కాబట్టి ఆయనకు మాత్రమే తెలిసింది. కాబట్టి ఆయనకి తెలిసింది కాబట్టి ఆయన రాయించాడు. దీన్ని బట్టి పోనీ ఈయన కాక ఇంకా దేవుడుగా చెప్పబడిన ఇంకెవరన్నా పోనీ ఇటువంటి విషయాలు చెప్పారా అంటే చెప్పలేదు సరిగదా. ఏంటో రకరకాల ఊహాగానాలు, భూమి కింద పలాని వాడు ఉన్నాడని, అట్లాస్ ఉన్నవాడు మోస్తున్నాడని, ఇంకోటి పెద్ద పాము తల మీద భూమి ఉందని, ఇట్లా పిచ్చి కథలన్నీ అల్లేసుకున్నారు తప్ప భూమి గాలిలో వేలాడదీయబడి ఉంది అన్న విషయం బైబిల్ గ్రంథం తప్ప ఏ గ్రంథమో చెప్పడం. శాస్త్రజ్ఞులు పరిశోధన చేస్తే అది నిజమే, గాలిలో వేలాడదీయబడి ఉందని కొన్ని వందల సంవత్సరాల పరిశోధన ఫలితంలో అది తెలియదు ఈ మధ్య కాలంలో. ఇది రాసింది ఎప్పుడు? యోబు గ్రంథం రాసింది ఎప్పుడు? ఇప్పటికి 3500 సంవత్సరాల క్రితం యోబు గారి ద్వారా దేవుడు రాయించాడు అది యోబు గ్రంథం. మరి అప్పుడెప్పుడో 3500 సంవత్సరాల క్రితం రాయించింది. మొన్న ఒక 500 సంవత్సరాల క్రితం కనుక్కున్నారు దీన్ని. ఏమని? ఇది గాల్లో వేలాడుతుంది అని. 500 సంవత్సరాల క్రితం. అంత క్రితము 3000 సంవత్సరాల వెనక్కి వెళ్ళి దేవుడు చెప్పాడు కదా ఈ మాట అని అంటే చెప్పిన ఎవరు నమ్మలే. మామూలుగా నమ్ముతాం ఎవరైనా? భూమి గాల్లో వేలాడబడి ఉందంటే ఎవరన్నా నమ్ముతారు? ఇంత బరువైన భూమి గాల్లో ఎట్లా వేలాడదీయబడి ఉంటుంది?
ఏ వస్తువైనా గాలిలో బరువైన వస్తువు ఉండదు కదా, కింద ఏదైనా ఆధారం ఉండాలిగా అనుకుంటున్నాం. కానీ అది ఇలాగే ఉంది అని శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేసి ఇలా ఉండటానికి కారణం, గాలిలో ఉండటానికి కారణం ఏంటి అంటే వేరే వేరే గ్రహాలకి, అన్ని గ్రహాలకి ఆకర్షణ శక్తి అనేది దేవుడు పెట్టి ఒక గ్రహాన్ని ఒకటి అయస్కాంతంలాగా ఆకర్షించుకోవటం చేత ఇవన్నీ కూడా గాల్లోనే, భూమే కాదు ఇవన్నీ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ గాల్లోనే వేలాడుతున్నాయి. ఎందుకంటే వాటి మధ్య ఆకర్షణ శక్తి దేవుడు పెట్టాడు. ఇది తెలుసుకున్నాడు న్యూటన్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు. ఎట్లా ఇది సాధ్యమవుతుందంటే ఏదో ఆకర్షణ శక్తి ఆ పక్కనున్న గ్రహాలకి ఈ గ్రహానికి మధ్యన ఉంటే అట్లా ఒకదాన్ని ఒకటి ఆకర్షించుకుంటూ ఒక అయస్కాంతం ఎలా అయితే మరి ఆకర్షిస్తుందో అట్లా రెండు అయస్కాంతాలు అక్కడొకటి ఇక్కడొకటి పెట్టి మధ్యలో ఒక వస్తువు, ఇనప వస్తువు పెడితే ఇది గాలిలో వేలాడుతుంది. ఎందుకంటే ఒక అయస్కాంతం ఇటు లాగుతుంది, ఒక అయస్కాంతం అటు లాగుతుంది. ఈ రెండింటి మధ్యన అయితే గాలిలో వేలాడుతుంది. ఈ సిద్ధాంతాన్ని కనుక్కున్నటువంటి న్యూటన్ గారు బైబిల్ గ్రంథంలో చెప్పింది నిజమే. ఎప్పుడు? ఈ న్యూటన్ గారు కనుక్కునే కంటే ముందే 3000 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాటలు నిజమే అన్నాడు ఆయన. కాబట్టి ఈ యొక్క బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు ఈ విజ్ఞానాన్ని ఇచ్చాడు. మనిషి అన్నవాడు ఎవ్వడు ఊహించలేనటువంటి విషయాలు దేవుడు చెప్పాడు. కాబట్టి ఆ యొక్క మాటలు ఏమని అంటే యోబు గ్రంథం 26:7 ఏమని చెప్తుందో ఒకసారి మీకు చదివి వినిపిస్తా. అసలు ఏం చెప్పింది బైబిల్ గ్రంథం 26:7 అంటే అది చదివి వినిపిస్తే మీకు అర్థమవుతుంది. అన్నీ చదవను కానీ కొన్ని అయితే చదవాల్సిన ఇంపార్టెంట్ చదువుతా. 26:7 శూన్య మండలము పైన ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను, శూన్యము పైన భూమిని వేలాడ చేసెను. ఇది దేవుడు ఏం చేశాడంటే ఆకాశ మండలాన్నంతా ఆయన పరిచాడు. ఆయన చేత్తో ఇలా అగుగాక అంటే అయిపోయినాయి, నోటితో అగుగాక అంటే అయిపోయినాయి, చేయి ఇట్లా చూపిస్తే అట్లా పరిచేసినట్టుగా అయిపోయినాయి. కాబట్టి శూన్య మండలం పైన ఉత్తర దిక్కున ఆకాశ విశాలను ఆయన పరిచాడు. ఏ నక్షత్రం ఏవి ఎక్కడ ఉండాలో అట్లా పరిచేశాడు. శూన్యంపై అలా ఆ క్రమంలో శూన్యం పైన భూమిని కూడా వేలాడదీశాడు. అన్నిటినీ ఎలా అయితే వేలాడదీశాడు భూమిని కూడా దాని కక్షలో వేలాడదీశాడు అని చెప్పి ఉంది. మరి ఆ 3500 సంవత్సరాల క్రితం రాసినటువంటి ఆ మాటల్ని అప్పట్లో ఎవరు కూడా ఈ పెద్దగా అరే ఇది ఎట్లా జరుగుతుంది, బైబిల్లో అయితే ఉంది కానీ ఇది నిజమా కాదా అని ఆలోచించారు. కానీ జరిగిన విషయం ఏంటంటే క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల కాలంలో యోబు ఈ సంగతి తెలియజేశారు. కానీ క్రీస్తు శకం 1648లో సర్ ఐజక్ న్యూటన్ ఈ విషయం రుజువు చేశాడు. భూమి నిరాధారంగా మరి ఉందని, వేరే వేరే గ్రహాల మధ్యన ఆకర్షణ శక్తి అనేది ఉండటం చేత అది సాధ్యపడిందని రుజువు చేశాడు. ఎప్పుడు 1648లో అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాల క్రితం అంటే ఇప్పటికి 400 సంవత్సరాల క్రితం, సుమారు 400 సంవత్సరాల క్రితమే కనుక్కున్నారు శాస్త్రజ్ఞులు. భూమి ఎప్పటి నుంచో ఇట్లా వేలాడదీయబడి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. కానీ ఇది వేలాడదీయబడి ఉన్నట్టు కనుక్కోవటం ఎప్పుడు జరిగిందంటే ఇప్పటికి 400 సంవత్సరాల క్రితం జరిగింది. కానీ దేవుడు ఎప్పుడు చెప్పాడు? ఇప్పటికి 3500 సంవత్సరాల క్రితం బైబిల్ గ్రంథంలో చెప్పేశాడు. కాబట్టి ఆయన సృష్టికర్త అనేదానికి రుజువు అది. ఇకపోతే యోబు గ్రంథం 37:12లో ఏమని ఉందో ఇది భూమి గాలిలో శూన్యంలో వేలాడదీయబడి ఉంది అని చెప్పి దేవుడు చెప్పేశాడు. అట్లాగే 37:12లో ఏం చెప్పాయంటే భూమి అనేది బల్లపరుపుగా లేదు, అది గోళాకారంలో ఉందబ్బా అని ఆయనే చెప్పేశాడు. అది ఆ వచనాలు మీకు చదివి వినిపిస్తా. యోబు గ్రంథం 37:12-13 ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయును. ఇంకా ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. శిక్ష కొరకే గాని తన భూలోకం కొరకే గాని కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దాన్ని అవి నెరవేర్చును అని చెప్పాడు. ఏంటి జరుగుతుందట? ఆయన వలన నడిపింపబడిన నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద. ఇప్పుడు ఆయన వల్లనే ఇది నడిపింపబడుతుంది భూమి అనేది. అది ఎట్లా తయారు చేశాడు? నరులకు నివాసయోగ్యంగా తయారు చేశాడు భూమిని. మరి వేరే గ్రహాలు అన్నీ ఉన్నాయి, ఆయన ద్వారానే ఆయన వల్లనే అవి తిరుగుతున్నాయి కక్షల్లో. కానీ నరులకు నివాసయోగ్యం, ఒక ప్రాణికి నివాసయోగ్యంగా ఏ గ్రహాన్ని చేయలే. భూమిని మాత్రం. ఏ భూమి అంటే భూగోళం అన్నాడు. గోళం ఏంటి? గోళం అంటే బంతి.
భూమి బంతి ఆకారంలో ఉంది అని మొట్టమొదటగా చెప్పింది బైబిల్ గ్రంథం. భూమి బంతిలాగా ఉందని మనకు తెలియదు కదా. మనం భూమి మీద ఉన్నప్పటికీ భూమి మనం చూసినంత మేరకు ఎట్లా ఉంటుంది, బల్లపరుపుగా ఉన్నట్టే అనిపిస్తుంది. బంతిలాగా ఉన్నట్టు మనకు తెలియదు. ఆ బంతిలాగా ఎట్లా ఉంటుంది, కింద ఉన్నోడు పడిపోతాడు కదా అని మనం అనుకుంటాం కదా. కానీ భూమి గోళాకారంలో ఉందని మొట్టమొదటగా చెప్పింది 3500 సంవత్సరాల క్రితం యోబు గ్రంథంలో దేవుడు చెప్తూ ఇంకేమన్నాడు, ఇంకోటి, ఆ మెరుపు మేఘాలు సంచారం చేస్తాయంట పైన. ఈ భూమి మీద మేఘాలు సంచారం చేస్తాయి, మెరుపులు సంచారం చేస్తాయట. అవిట ఆయన వాటికి ఆజ్ఞాపించింది యావత్తు అవి నెరవేరుస్తాయి. వర్షాలు మనకు ఎట్లా వస్తున్నాయి, దేవుడు ఆజ్ఞాపిస్తే వస్తుంది. అవి ఎందుకు ఆజ్ఞాపిస్తాడంటే శిక్ష కొరకే కానీ, తన భూలోకం కొరకే కానీ, కృప చేయుటకే కానీ ఆయన ఆజ్ఞాపించిన దానే అవి నెరవేర్చును అన్నాడు. అదే శిక్ష ఏంటి అంటే, దేవుడు కోపం వచ్చిందంటే విపరీతమైనటువంటి వర్షం కురిపించేస్తే ప్రజలు దాంట్లో శిక్షింపబడతారు. ప్రళయం వస్తుంది. దేవుడు కోపం వచ్చినప్పుడు ప్రళయం సృష్టించాడు ఒకసారి. అట్లా శిక్ష విధించాలన్నప్పుడు శిక్ష కూడా పెద్ద తుఫాను వచ్చేటట్టుగా చేసి శిక్షిస్తాడు. అంటే ఆయన చెప్తే ఆ తుఫాను వస్తుంది, ఆయన చెప్తే తుఫాను ఆగుతుంది. తర్వాత ఆయన కృప కొరకు పంటలన్నీ పండాలి, ప్రజలందరూ బాగుండాలి, వాళ్ళందరికీ హాయిగా ఉండాలి అంటే పంటలు పండాలి, వర్షాలు కురవాలి. కాబట్టి కృప కోసం ఆజ్ఞాపించినా వర్షాలు కురుస్తాయి. అలా కాకుండా శిక్ష కొరకు ఆజ్ఞాపించినా పెద్ద ప్రచండ వర్షాలు కురుస్తాయి. ఏదన్నా కానీ ఆయన చేత నడిపింపబడిన మేఘాలు ఎక్కడెక్కడ పైన తిరుగుతూ ఉంటాయంటే, అరే నిన్నటిదాకా ఇక్కడ ఏమీ లేదు, ఇప్పుడు వర్షం వచ్చింది, ఎట్లా వచ్చింది, మేఘాలు వచ్చినాయి అంటారు. ఎట్లా వచ్చినాయి ఇక్కడికి? మేఘం రాకుండా వర్షం రాదుగా, మేఘం రావాలి. మేఘం ఇక్కడికి ఎట్లా వచ్చిందంటే దేవుడు ఆజ్ఞ ప్రకారం. అంటే ఎక్కడున్నో మేఘం వల్ల ఇక్కడికి వస్తుందట. ఇక్కడ వర్షం కురవాలన్నప్పుడు ఎక్కడెక్కడో ఉన్నటువంటి మేఘాలు అక్కడికి వస్తాయట. ఆయన వల్ల ఆజ్ఞాపింపబడి సంచారం చేస్తూ ఉంటాయట ఈ మేఘాల పైన. ఎక్కడ వర్షం కురవాలనుకుంటే ఆ ప్లేస్కి, ఆయన చెప్పిన ప్లేస్కి అవి వెళ్ళిపోతాయి. అక్కడ వర్షం కురుస్తుంది. పెద్ద వర్షం కురిపించి శిక్షించాలంటే పెద్దది కురుస్తుంది. లేదా చిన్న వర్షమే కురిపించి పంటలకు అవసరమైన మాత్రమే ఆయన చేయదలుచుకుంటే ప్రజల క్షేమం గురించి ఆయన కృప చొప్పున దయ తెలిసి అట్లా అట్లా చేస్తాడు. సాధ్యమైనంత వరకు ఆయన దయ తెలిసి కృపచేతనే ప్రజల క్షేమం కొరకే అవసరమైన మేరకే వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ శిక్షించాలన్నట్టు తప్ప అన్ని చోట్ల కూడా చక్కగా దేవుడు మన అవసరాలను బట్టే చేస్తున్నాడు. ఈ విషయము బైబిల్ గ్రంథంలో రాసింది. దీని గురించి ఆ వివరణ ఏం చెప్పాడంటే, ఆయన క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల కాలంలో భూమి గుండ్రంగా ఉందని, నరులకు నివాసయోగ్యంగా ఉందని, ఇట్లా ఉన్నది భూమి మాత్రమే అని యోబు దేవుని ఆత్మ ద్వారా చెప్పేశారు. మరి రాసిన ఆయన, యోబు గ్రంథంలో రాసిన ఆయన ఎట్లా రాశాడు? ఆయనకి ఎట్లా తెలుసు? రాసిన ఆయనకి భూమి శూన్యంలో వేలాడదీయబడి ఉందని ఆయనకి ఎట్లా తెలుసు? లేకపోతే దేవుడు ఆజ్ఞ మేరకు మేఘాల సంచారం చేసి వర్షం కురిస్తే ఆయనకి ఎట్లా తెలుసు? అలాగే నరులకు నివాసయోగ్యంగా భూమి ఉందని ఆయనకి ఎట్లా తెలుసు రాసినాడు? మిగతా గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాల్లో మనుషులు లేరని ఇప్పుడు కదా మనకు తెలిసింది. ఒకవేళ అక్కడ కూడా ఇక్కడ బ్రతికినట్టే వేరే చోట కూడా మనుషులు బ్రతుకుతారేమో అనుకుంటాం కదా. అట్లా లేదబ్బాయి, భూమి మీద మాత్రమే నరులు బ్రతుకుతారని కూడా దేవుడు చెప్తున్నాడు. శాస్త్రజ్ఞులు వెళ్ళి చూసొచ్చారు, చంద్రమండలంకి వెళ్ళారు, అక్కడ ఏమీ లేదు, ఏ ప్రాణి బ్రతకరు. ఇంకో చోటకి ఏ గ్రహం మీదకి వెళ్ళినా కూడా మనుషులు బ్రతికే అవకాశం లేదు. భూమి మీద కూడా ఈ మాట కూడా దేవుడు ఇక్కడ చెప్పేశాడు. అంటే బైబిల్ గ్రంథం నిండా విజ్ఞాన శాస్త్రం ఉంది. దేవుడు చెప్పాడు, దీన్ని మాత్రం నేను అట్లా చేశాను అంటాడు. క్రీస్తు శకం 1521లో, అంటే ఇప్పుడు ఖచ్చితంగా 500 సంవత్సరాల క్రితం ఫెర్డినాండ్ మాజిలాన్ అనే శాస్త్రజ్ఞుడు భూమి గుండ్రంగా ఉందని రుజువు చేశాడు. ఈ విషయం భూమి గుండ్రంగా ఉందని ఎవరికి తెలియదు కదా. బైబిల్లో అయితే ఉంది, భూగోళం అని ఉంది. కానీ ఎవరో ఇది ఎట్లా గోళంగా ఎట్లా ఉంటుంది, భూగోళం అన్నాడు అని చెప్పి అనుకున్నారు. కానీ ఫెర్డినాండ్ మాజిలాన్ అనేటువంటి శాస్త్రవేత్తను ఎన్నో పరిశోధనలు చేశాడు. ఆయన అసలు ఇది గోళాకారంలో బంతిలాగా ఉందంటాక ఆయన ఎన్నో పరిశోధనలు చేశాడు. ఒక ఓడ సముద్రం మీద నుంచి వస్తుంటే ఈ ఒడ్డును కూర్చుని చూచాడు. ఆయన చూస్తే ముందు తెరచాప కనపడిందంట. అది వస్తా ఉండగా తెరచాప శాంతం పడవంతా కనపడింది, ఓడకంతా కనపడింది. అప్పుడు అర్థం చేసుకున్నాడు,
ఒక బంతి మీద ఒక చీమనో దేన్నో పెట్టి కలిపిస్తే ముందుగా దాని యొక్క తల కనపడదు మనకి, ఆ తర్వాత వస్తువు అంతా కనపడదు. ఒక బంతి మీద ఏదైనా ఒక వస్తువుని వచ్చేటట్టుగా చేస్తే ముందుగా దాని పై భాగం కనపడి తర్వాత అడుగు భాగం కనపడింది. అట్లాగే ఓడ వస్తున్నప్పుడు కూడా ముందుగా పైన తెరచాప కనపడి తర్వాత ఓడ కనపడింది. అంటే బంతి ఆకారంలో భూమి ఉందన్నమాట అని పట్టుకున్నాడు ఆయన, ఫెర్డినాండ్ మాజెల్లాన్ అనే. ఇది గుండ్రంగా ఉందని ఆయన పట్టుకోవటానికి బేస్ అది. కాబట్టి భూమి అన్నది బంతి ఆకారంలో ఉందని ఆయన పట్టుకున్నాడు. బైబిల్లోకి వెళితే అయ్యో ఇంతకంటే 3000 సంవత్సరాల వెనక యోబు గ్రంథంలో దేవుడు తన ఆత్మచేత ఈ మాటలు రాయించాడే అని వాళ్ళు చూసి ఈయనే సృష్టికర్త, ఈయన తప్ప వేరొక సృష్టికర్త లేడు అని అర్థం చేసుకోవటానికి వీలైంది అది. అంతేకాకుండా దీని మీద రచయిత ఇంకో చోట రాశాడు, అసలు ఈయన సృష్టికర్త అంటాక ఇవే రోజులు అబ్బాయి తక్కిన అన్ని పక్కన పెట్టండి అన్నాడు. అంతే. ఇప్పుడు మనదేదో ఒక సూట్ కేసు పోయింది, సూట్ కేసు పోతే అది పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. నాదేనండి సూట్ కేసు అంట. మనం వెళ్ళి నాదే సూట్ కేసు అండి, ఒక ఆయన వచ్చి దొరికిందని చెప్పి అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఈ సూట్ కేసు నాదే అని మనం వెళ్ళాం, ఇచ్చేస్తాడా పోలీసులు? నీదేనట్టా రుజువు అబ్బాయి, రేపొద్దు ఇంకోటి వచ్చి నాది అంటాడేమో. నీదంటే ఏంటి రుజువు? నువ్వు చెప్పాలిగా. నిజంగా నీదైతే ఆ సూట్ కేసు లోపల ఏం పెట్టావో నువ్వు చెప్పాలి. ఆ బట్టలు ఏ టైలర్ దగ్గర కుట్టించావు, అట్లాగే బంగారపు వస్తువులు ఏ షాపులో నువ్వు కొన్నావు, ఇవేం పెట్టావు, ఏం బట్టలు, ఇట్లా నువ్వు దాంట్లో ఏమేం పెట్టావో అన్నీ కూడా రాసి మాకు ఇవ్వు అబ్బాయి అంటాడు. తీసుకుంటాడు. సరే నువ్వు కొన్ని రోజుల తర్వాత రా అబ్బాయి అంటాడు. ఇంకా కొన్ని రోజుల వరకు ఇవ్వడం, ఇంకెవరన్నా వస్తారేమో ఈ సూట్ కేసు నాది అంట అని. సరే ఇంకో ఆయన ఎవడో వెళ్ళాడు, తెలిసింది ఒక పోలీస్ స్టేషన్లో ఒక సూట్ కేసు ఉంది, అది దానికి ఎవరో నాది అన్నవాళ్ళు వచ్చి ఇంతవరకు తీసుకెళ్ళలేదని ఒకటే తెలిసింది. ఇంకొకటి వెళ్ళాడు, ఏమంటే నాది సూట్ కేసు అది పోయింది ఆ రోజు పలానా చోట, నాదే అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏం అడుగుతారంటే నీదా? ఎట్లా నీదైతే దాంట్లో నువ్వేం పెట్టావు? బట్టలు పెట్టావు, ఏం బట్టలు, ఏ కలర్ బట్టలు, ఏ టైలర్ దగ్గర కుట్టిస్తావు, ఏం పెట్టావు నువ్వు, అవన్నీ రాసి అబ్బాయి నువ్వు చూద్దాం అంటాడు. అట్లా ఇంకొన్ని రోజులు చూస్తాడు, ఇంకెవరన్నా వస్తాడు, ఎవరు రాలా, పోనీ వీళ్ళిద్దరే అయ్యారు. ఇప్పుడు నిర్ధారణ చేయాలి. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క ఎవరెవరైతే నాది అన్నారో వాళ్ళందరినీ పిలిపిస్తాడు. అబ్బాయి నీది అన్నావు కదా, కూర్చో. ఇంకో ఆయన పిలుస్తాడు, నీది అన్నావుగా, నువ్వు కూడా రా కూర్చో అని చెప్పి ఈ పోలీసు డిపార్ట్మెంట్లో ఇంకా పెద్ద అధికారి ఎవరైనా ఇంకో అధికారిని కూర్చోబెట్టి వాళ్ళ ముందు తాళం పగలగొడతారు. సూట్ కేసు తాళం పగలగొట్టి లోపల ఏమున్నాయో చూస్తారు. ఎవరు రాసింది కరెక్టు చూస్తారు. ముందుగా వెళ్ళిన ఆయన రాసింది కరెక్ట్గా సరిపోయింది, ఇదిగో నేను నా బట్టలు పెట్టా, ఆ బట్టల పలానా టైలర్ దగ్గర కుట్టించా, అట్లా ఇట్లా అని చెప్పాడు, అంతా సరిపోయింది. రెండో ఆయన ఉన్నాడే, ఆయనకి తెలియదుగా ఏమున్నాయో దాంట్లో. ఆయన ఏదో విలువైన వస్తువులు ఉంటాయి కదా అని ఊహించేసి ఏదో బంగారపు వస్తువులు ఉన్నాయి, అట్లా ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి రాశాడు. కానీ ఆయన చెప్పింది దానికి సరిపోలా. అప్పుడు నిర్ధారిస్తారు. మీరు చూశారు కదా, ఎవరిది ఇది అంటే ముందుగా చెప్పిన ఆయనదే అది సూట్ కేసు. ఎందుకు అంటే ఆయన దాంట్లో ఏముందో సూట్ కేసు యజమానికి మాత్రమే తెలుస్తుంది. దీని యజమాని ఈయన కాబట్టి దాంట్లో ఇది ఉంది అని చెప్పాడు. ఇంకో ఆయన అసలు యజమాని కాడు కాబట్టి దాంట్లో ఏముందో ఆయనకి తెలియదు, ఊహించి రాశాడు. కాబట్టి కరెక్ట్గా ఇది అని చెప్పగలిగిన ఆయన దీనికి ఓనర్ అంటాం. ఈ సృష్టికర్త కూడా అలాగే నిర్ధారించాలి అబ్బాయి అన్నాడు ఈ రచయిత. సృష్టికర్తను నిర్ధారించడం ఒకటే పద్ధతి. ఎవరైతే చెప్తారో ఇదిగో ఇలా ఉంది, భూమి శూన్యంలో వేలాడదీశానని చెప్పాడు ఒక ఆయన. ఇదిగో భూమిని గుండ్రంగా బంతి ఆకారంలో చేశానని ఒక ఆయన చెప్పాడు. తర్వాత అది నిజంగా మనం పరిశీలించి చూచి ఇది నిజంగా గాలిలో వేలాడుతుందని తెలుసుకుని నిజంగా ఇది గోళంగా ఉందని తెలుసుకున్న తర్వాత ఇలా చెప్పిన ఆయన ఎవరో ఆయనదే ఇది భూమి, ఈ ఆకాశం ఆయనదే, ఈ నక్షత్రాలు ఆయనయే, ఈ ప్రపంచం అంతా ఆయనదే. ఇలా చెప్పకుండా అబద్ధాలు చెప్తారే, భూమి అనేది పలానివాడు అట్లాస్ అనేవాడు మోస్తున్నాడని, లేకపోతే దాని కింద ఏదో ఉందని, ఇట్లా కట్టుకథలు చెప్పిన వాడు ఉన్నారే, వాళ్ళంతా అబద్ధం. వాళ్ళు సృష్టికర్త కారు,
ఊహించి చెప్తా ఉన్నారు. ఊహించి చెప్తా ఉన్నారు. ఇందాక మనం అనుకున్నాం కదా, ఏమనుకున్నాం కింద చెప్పేవాళ్ళు దాంట్లో ఏం చెప్తున్నాడు, ఒక ఆయన ఎవరు సోమరసం అంట సూర్యుడిని సృష్టించి అక్కడ పెట్టిందంట, అట్లా భూమి అంట ఒక చెట్టు కాసిందట, ఇట్లాంటివన్నీ రాశారు. అవన్నీ అబద్ధాలే కదా. కాబట్టి అసలు వాస్తవం ఏంటంటే బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడో అది వాస్తవం అని తెలిసిన తర్వాత ఈ సృష్టికర్త ఆయన తప్ప ఇంకెవరు, బైబిల్ గ్రంథంలో దేవుడే సృష్టికర్త తప్ప మిగతా వాళ్ళు ఎవరు కాదు అంటాకి ఇది ఒకటే రుజువు. మిగతా వాళ్ళు సృష్టికర్త కాదు, వాళ్ళు వట్టి కట్టుకథలు, అవన్నీ కట్టుకథలు అల్లి ఊహ ప్రకారం రాసినవే మనుషులు. అసలు గ్రంథము అసలు దేవుడు ఈయన అని చెప్పి రుజువు అవుతుందని చెప్పాడు. ఇట్లా 2 పాయింట్లు మీకు బైబిల్ గ్రంథం చూసి చదివి వినిపించాను. ఇంకా కొన్ని పాయింట్లోనే అవన్నీ వాక్యాలు చదవటం కాదు, కానీ అసలు ఏమి బైబిల్ గ్రంథంలో ఏం చెప్పబడి ఉంది, అది విజ్ఞాన శాస్త్ర ప్రకారం అది ఎలా రుజువు అయ్యిందని చెప్పి ఇప్పుడు 2 పాయింట్లు రుజువు చేశాం. భూమి శూన్యంలో వేలాడదీయబడి ఉన్నది అనేది వాస్తవం, ముందుగా బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పాడు కాబట్టి ఆయన సృష్టికర్త. అలాగే భూమి మీద మాత్రమే మనుషులు నివసించే విధంగా చేయబడి ఉందనేది వాస్తవం, శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు. అలాగే ఇది గోళాకారంలో ఉందని చెప్పిన మాట వాస్తవం, శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు. దీని ద్వారా ఆయన సృష్టికర్త అని ఈ విజ్ఞానం ద్వారా మనం తెలుసుకుంటూ జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి విజ్ఞానం అంతా బైబిల్ గ్రంథంలో రంగరించి పోశాడు దేవుడు మన జ్ఞానం కోసం, మనం తెలుసుకోవటం కోసం. కాబట్టి వేరే వాళ్ళు ఎవరు ఇటువంటి విజ్ఞానం ఇవ్వలేదు అంటే కారణం ఏంటి అంటే వేరే వాళ్ళు దేవుళ్ళు కారు, వాళ్ళు సృష్టికర్త కూడా కారు అని రుజువు చేసుకోవటమే. ఇకపోతే యోబు గ్రంథం 28:3లో ఏమనుందంటే, మనుషులు చీకటికి అంతము కలగజేయుదురు, గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెదకుచు వారు భూమి అంతముల వరకు సంచరింతురు అని వ్రాయబడి ఉంది. యోబు గ్రంథం 28:3లో రాశారు. అసలు చీకటి లేకుండా చేయగలరని మనుషులు రాబోయే కాలంలో అన్నాడు. అప్పుడు కరెంట్ ఉందా? లేదు. తర్వాత కాలంలో క్రీస్తు శకం 1800 అంటే ఇప్పటికి 226 సంవత్సరాల క్రితం గొల్దా అనే శాస్త్రజ్ఞుడు విద్యుత్తు కనిపెట్టాడు. కరెంటు కనుక్కున్నది ఎప్పుడు? ఇప్పటికీ 226 సంవత్సరాల క్రితం. కానీ ఇది రాసింది ఎప్పుడు? 3000 సంవత్సరాల క్రితం యోబు గ్రంథంలో రాశారు. చీకటికి అంతం కలగజేస్తారు, వెలుగును కనుక్కుంటారు. అలా వెలుగు ద్వారా అనేక చోట్ల చొచ్చుకుపోతారు, గుహల్లోకి వాటిల్లోకి కరెంటు తీసుకువెళ్ళిపోయి అనేక రత్నాలను వెతుకుతారు, భూమి కిందకు కూడా తవ్వుకుంటూ వెళ్ళిపోతారు. ఈ యొక్క వెలుగుని కరెంటు ద్వారా అన్నిటిని వెతకగలుగుతారు, అన్నిటిని ఉంటారు, భూమి అంతల వరకు సంచరిస్తారు. అన్ని చోట్ల కానరాని అడవుల్లో, చిట్టాడు అడవులు ఉంటాయి, అడవుల్లో వెలుతురు ఏముండదు, చీకటికి ఉంటుంది. అటువంటి చోట కూడా ఈ యొక్క వెలుతురుని తీసుకెళ్ళి అన్నిటినీ చూడగలుగుతారు మనుషులు. రాబోయే కాలంలో అది జరుగుతుందని యోబు గ్రంథంలో 28వ అధ్యాయం 3వ వచనం రాశారు. అది ఇప్పుడు జరిగింది. ఎప్పుడు జరిగింది? ఆ చెప్పింది ఎప్పుడో చెప్తే 226 సంవత్సరాల క్రితం ఒక శాస్త్రజ్ఞుడు విద్యుత్తుని కనిపెట్టాడు. విద్యుత్ కనిపెట్టిన క్రీస్తు శకం 1879లో, అంటే ఇప్పటికీ 140 సంవత్సరాల క్రితం ఎడిసన్ అని ఆయన కరెంటు బల్బు కనిపెట్టాడు. ముందుగా కనుక్కున్నది విద్యుత్తు ద్వారా బల్బు ఎలా వెలిగించవచ్చో అది కనుక్కున్నాడు ఎడిసన్ గారు. కాబట్టి ఇదంతా కూడా బైబిల్ గ్రంథం ఇచ్చినటువంటి విజ్ఞానము అని మనం గ్రహిస్తున్నాం. ఆ తర్వాత యోబు గ్రంథం 37వ అధ్యాయం 18వ వచనం ఇట్లా చెప్తున్నాడు, పోత పోసిన అద్దమంత దట్టమైనదగు ఆకాశమును ఆయన వ్యాపింపజేసినట్లు నీవు వ్యాపింపజేయగలవా అని రాయబడి ఉంది. అక్కడ సంభాషణలో ఒకరి ద్వారా ఆ జ్ఞానం అంతా దేవుడు చెప్పించాడు. యోబు 3 స్నేహితుల ద్వారా ఒకళ్ళొకళ్ళు మాట్లాడటం ద్వారా జ్ఞానం అంతా ఇప్పించాడు. వాళ్ళు అసలు దేవుడు ఉన్నాడా లేడా అని సందేహం వస్తే ఒక ఆయనతో చెప్పిస్తున్నాడు దేవుడు ఉన్నాడా లేడా సందేహం ఏంటయ్యా, పోత పోసిన అద్దమంతా దట్టమైనదైనటువంటి ఆకాశం ఆయన వ్యాపింపజేశాడు, ఆయన లేకపోతే అది జరుగుద్దా అన్నాడు. ఇదేంటి? దట్టమైనటువంటి ఆకాశం అద్దం లాంటిదట, వ్యాపింపజేశాడంట మన పైన. అంటే అది కనుక్కున్నారు శాస్త్రజ్ఞులు. ఓజోను పొర అని ఒకటట, భూమి చుట్టూ కూడా ఒక అద్దం లాగా ఒక పొర ఉందట. అది ఎంత మందం ఉంటుందంటే ఓజోన్ పొర 1 అంగుళంలో 8వ వంతు ఉంటుందట. భూమి చుట్టూ కూడా ఆ పొర ఉందట. ఆ పొరలను దాటి
ఆ యొక్క ప్రమాదకరమైనటువంటి సూర్యుని కిరణాల లోపలికి రాకోకుండా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రొటెక్షన్స్, ఆ యొక్క కవచం భూమి మీద నరులకు నివాసయోగ్యంగా చేశాడు కదా. నరులకు నివాసయోగ్యంగా చేయటం అంటే ఏది పడితే అది వచ్చి భూమి మీద పడి నరులకు ఇబ్బంది పెట్టకోకుండా ఆ యొక్క అతి నీలలోహిత ఆ సూర్యకిరణాలు వచ్చినప్పుడు ప్రమాదం జరుగుద్ది. కాబట్టి అవి రాకుండా అడ్డుకోటానికి ఒక ఓజోను పొరను భూమి చుట్టూ ఏర్పాటు చేయబడింది. ఆ మాట యోబు గ్రంథంలో 3000 సంవత్సరాల క్రితం చెప్తున్నాడు. సృష్టికర్త ఆయన చేసినట్టుగా ఇట్లా భూమి చుట్టూ ఒక పొరను నువ్వు చేయగలవా అని ఇంకొక ఆయనతో అడిగించాడు. కాబట్టి దేవుడు ఆత్మ ద్వారా చెప్పకపోతే చుట్టూ ఓజోను పొర ఉందని ఎవరికి తెలుస్తుంది? అది ఒక అంగుళంలో 8వ వంతు మందం కలిగి మొత్తం అంతా వ్యాపించి ఉందంట దీని చుట్టూ. అది సూర్యకిరణాలను వడగట్టి వెలుగును మాత్రమే ప్రసరించనిస్తుంది. వెలుగు మాత్రమే లోపలికి వస్తుందంట దాంట్లోంచి, ఆ అద్దం లాంటిది ఆ పొరలోంచి. సూర్యకిరణాలను వడగట్టేస్తుందట. ఇతర గ్రహాల నుండి రాలే ధూళిని భూమి మీద పడకుండా అడ్డుతుంది. ఇందు మూలంగా భూమి నివాసయోగ్యం కాగలిగింది. ఇతర గ్రహాల నుంచి ఏదైనా ధూళి దుమ్ము కూడా రాకుండా ఆపుతుందట ఈ ఓజోను పొర. అందుకు నివాసయోగ్యం. కాబట్టి దేవుడు ఏమన్నాడు? నరులకు నివాసయోగ్యంగా చేశానన్నది వాస్తవం. ఈ ఓజోను పొరను కూడా ఇక్కడ ఏమన్నాడు? ఓజోను పొరను కూడా దేవుడు చేశాడు అని చెప్పి యోబు గ్రంథంలో చెప్తా ఉన్నాడు. ఇంకొక వచనం చూసుకుని ఈ ఎపిసోడు ముగించి మరి తర్వాత ఎపిసోడ్కి తీసుకెళ్దాం. ఈ విజ్ఞానం చాలా ఉంది. యోబు గ్రంథం 26వ అధ్యాయం 14లో ఇట్లా చెప్పబడింది. యోబు గ్రంథంలో ఎన్నో ఖగోళ శాస్త్ర రహస్యాలు తెలియజేయబడ్డాయి. ఇవన్నీ కూడా గుసగుసపాటి శబ్దం వంటివేననియు, గర్జనలు చేసే శబ్దమంతా ఇంకా మిగిలి ఉన్నదనియు యోబు 26:14లో తెలియజేయబడుతున్నది. ఖగోళ శాస్త్రంలో తెలుసుకున్నదంతా కూడా ఇప్పటికీ 5%. ఇంకా 95% తెలుసుకోవాల్సి ఉందని శాస్త్రజ్ఞులే చెప్తున్నారు. ఆ గ్రంథంలో రాశాడు. ఇదిగో ఇది ఉంది, మీరు తెలుసుకోగలిగింది ఎంత అంటే మనుషులు అన్నవాళ్ళు చాలా గుసగుస లాంటి శబ్దం వరకే మీరు తెలుసుకోగలరు. ఈ ఖగోళంలో ఉన్నటువంటి విచిత్రాలన్నీ మీ వల్ల కాదు. నేను చేసినవి దేవుడు చెప్తున్నాడు. నేను చేసినటువంటి విచిత్రాలన్నీ నువ్వు తెలుసుకోవడం చాలా టైం పడుతుంది. అది కొద్ది గుసగుసపాటి శబ్దమే కానీ అసలు గర్జనలు చేయవంత శబ్దం ఇంకా మిగిలి ఉంది అంటున్నాడు. అంటే ఇంకా ఖగోళ శాస్త్రంలో మీరు తెలుసుకోవాల్సింది ఇంకా చాలా. అంటే 5%, 100లో 5వ వంతు మాత్రమే మీరు తెలుసుకున్నారు. 100లో 95వ వంతులు ఇంకా మీరు తెలుసుకోలేరు అప్పటి. అంటే నా యొక్క శక్తి అంత గొప్పదని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఖగోళ శాస్త్రం గురించి దేవుడు మనకి ఇచ్చినటువంటి జ్ఞానం ద్వారా ఒక కొద్ది % మాత్రం మనం తెలుసుకోగలుగుతా ఉన్నాం. యోబు 28:25 ఏమంటున్నా అంటే గాలికి బరువు ఉందని చెప్పబడింది. 300 సంవత్సరాల క్రితం గాలికి బరువు ఉందని శాస్త్రజ్ఞులు తెలియజేశారు. గాలి నీరు యొక్క నిష్పత్తి నియమమును బట్టి భూమి మీద జీవం నిలుస్తుంది. అసలు గాలికి బరువు ఉందన్న విషయాన్ని 300 సంవత్సరాల క్రితం శాస్త్రజ్ఞులు మరి కనుక్కున్నారు. కానీ యోబు గ్రంథం 28:25లో గాలికి బరువు ఉందని దేవుడు చెప్పేశాడు. మరి ఎప్పుడో 3000 సంవత్సరాల క్రితం యోబు గ్రంథంలో ఎంత శాస్త్రం, ఎంత విజ్ఞానం అంత ఇచ్చేస్తే ఇప్పుడు దాకా ఎందుకు కనుక్కోలేదంటే మనిషి జ్ఞానం అందాలి కదా. గాలికి బరువు ఉండడం, గాలి అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది, దానికి బరువు ఏముంటుందో అనుకుంటున్నారు అందరూ. బరువు ఉందని బైబిల్లో ఉంది. కానీ ఈ శాస్త్రజ్ఞులు ఇప్పుడు 300 సంవత్సరాల క్రితం దీనికి బరువు ఉన్నమాట వాస్తవమే గాలికి అని చెప్పి కనుక్కోవడం జరిగింది. ఈ రకంగా విజ్ఞాన శాస్త్రం అంతా బైబిల్ గ్రంథంలో ఉంది. దేవుడు మనకు ఉపయోగపడే విధంగా ఇదంతా కూడా తన ప్రవక్తల ద్వారా రాయించాడు. ఇట్లా ఏ ఇతర గ్రంథంలోనూ ఏ విజ్ఞానము లేదు. కాబట్టి దీంట్లో మాత్రమే ఆ విజ్ఞానం ఉంది. ఇప్పటికి 6 పాయింట్లు అయినాయి, ఇంకా 11 పాయింట్లు ఉన్నాయి. ఏంటి? విజ్ఞానం గురించి. ఇవన్నీ కూడా తర్వాత ఎపిసోడ్కి తీసుకెళ్దాం. ఇప్పుడైతే ఈ యొక్క ఎపిసోడ్ 228 ఇంతటితో ముగించుకుందాం. దేవుడి మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించు. ఈరోజు ఈ 228వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపింపు నాకు దయచేశారు. నన్ను మరుగుపరిచారు. నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి విషయాన్ని గ్రహించే శక్తిని వారికి దయచేశారు. ఈ జ్ఞానంతో ప్రభు అనేక మందిని వారు వెలిగించడానికి మీరు సహాయం చేసి ఆశీర్వదించండి. నిరంతరం మీ కృప మెండుగా మా అందరం ఎదుంచి ఆశీర్వదించమని
మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచు. వందనాలు.